హాయ్ అండి. ఫ్రైడే మినీ వ్లాగ్ అండి. ఇంక మార్నింగే లేచి ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇవన్నీ ముగ్గులన్నీ పెట్టుకోవడం అయిపోయాక ఇంక వంటగదిలో అన్నపూర్ణ దేవి దగ్గర అయితే దీపం పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్‌కి ధూపం చూపించి దండం పెట్టేసుకొని ఇంకా అమ్మవారి కోసం నైవేద్యం అయితే తయారు చేశానండి. నైవేద్యం అయిపోయాక ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇగోండి నా ఫ్రైడే పూజ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా అక్కడ ఉల్లి బౌల్ పెట్టి పువ్వులతో అలంకరించుకున్నానమాట. ఎక్కువగా పువ్వులు ఉండేటప్పుడు ఉల్లి బౌల్ పెడతానండి. పువ్వులు లేకపోతే నార్మల్‌గా వాటర్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది ఇంటికి ఎదురుగా ఉంటుంది కదా! నిండుగా ఇలాగా ఉల్లి బౌల్ పెట్టుకుంటే వాటర్‌తో మంచిదని పెట్టుకుంటాను. ఇది అయిపోయాక ఇంక పిల్లలకి క్యారేజ్ పెట్టాను. వాళ్ళు వెళ్ళిపోయాకైతే ఇగోండి మనకి ఇంట్లో నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ప్రతి శుక్ర, మంగళవారం, ఆదివారాలు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ప్రమిద తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన ఉప్పు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయ 2 చెక్కలుగా చేసి ఒకటి పసుపులో కుంకుమలో ఉంచి ఇలా గుమ్మం బయట పెట్టేసుకుంటే చాలా మంచిదండి. నెగిటివ్